కాంగ్రెస్ ఆపరేషన్ జార్ఖండ్ కి సంబంధించిన వార్త ఇది. కాసేపట్లో హైదరాబాద్ కు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకోబోతున్నారు. రాంచీ ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక విమానం సిద్ధమైంది. ప్రత్యేక విమానంలో బేగంపేట్ కు ఎమ్మెల్యేల్ని తరలిస్తున్నారు. ఇప్పటికే 3 హోటల్స్ ని బుక్ చేసింది కాంగ్రెస్. షమీర్పేట్ లియోనియా, తాజ్ కృష్ణ, హోటల్ ఎల్లాని సిద్ధం చేసింది. మరి కాసేపట్లో హైదరాబాద్ కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ప్రతిపక్ష బీజేపీ ఎక్కడ తమ ఎమ్మెల్యేల్ని వారి వైపు తిప్పుకుంటుంది అనే ఆందోళనతో జేఎంఎం కాంగ్రెస్ రాష్ట్రం దాటించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. అయితే నిన్ననే ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా వారి ప్రయాణం ఆగింది. దీంతో ఇవాళ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉంది. మరోవైపు 3 రోజులుగా జార్ఖండ్ లో కొనసాగుతున్న హై డ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. నాటకీయ పరిణామాల మధ్య జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. అయితే చంపై సోరెన్ కి జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ మద్దతు పలికారు. మరి కాసేపట్లోనే హైదరాబాద్ కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ప్రతిపక్ష బీజేపీ ఎక్కడ తమ ఎమ్మెల్యేల్ని వారి వైపు తిప్పుకుంటుంది అనే ఆందోళనతో జేఎంఎం కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేల్ని రాష్ట్రం దాటించేందుకు ప్రయత్నాలు చేపట్టాయి. ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేశారు. మరి కాసేపట్లో బేగంపేట్కి ఎమ్మెల్యేలు చేరుకోబోతున్నారు. ఇప్పటికే హోటల్స్ ని కూడా బుక్ చేసింది కాంగ్రెస్. షమీర్పేట్ లియోనియా, తాజ్ కృష్ణ, హోటల్ ఎల్లాని సిద్ధం చేసింది. ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మళ్లకుండా ఉండేందుకు, తమ ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు రాష్ట్రం దాటిస్తోంది కాంగ్రెస్. మరోవైపు 3 రోజులుగా హై డ్రామా కొనసాగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు అది తెరపడింది. నాటకీయ పరిణామాల మధ్యే జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 10 రోజుల లోపల బల నిరూపణ చేసుకోవాల్సింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల్ని తరలిస్తున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసి వారందరినీ హైదరాబాద్ కి తరలిస్తున్నారు.